కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే అరుణకు ఎమ్మెల్యే సీటు గూడూరు లేదా సూళ్లూరుపేట 2 ప్లేసుల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని వైసీపీలో అత్యంత కీలకంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక నేత అరుణకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అరుణ గతంలో ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి ఓడిపోయింది. అప్పుడు ఆవిడ పేరు ఊరు కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే అలా ఇండిపెండెంట్ గా చాలా మంది పోటీ చేస్తుంటారు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను అని ఒక వైసీపీ నేత హామీ ఇచ్చాడు అంటే ఆ నేత ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ప్రధాన పొలుగుబడి ఉన్న నేత ఏ ఉంటాడు. ఎందుకంటే సాధారణ వ్యక్తులు, కింది స్థాయి వ్యక్తులు లేదా మండల స్థాయి నాయకులు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని హామీ ఇవ్వలేరు. రెండోది, వాళ్ళకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళేమి వాళ్ళకి పోటీ కూడా కాదు కోటంరెడ్డి. బట్ కోటంరెడ్డి ఎవరికి ప్రధానంగా అడ్డంగా ఉన్నాడు అని భావిస్తున్నారో వాళ్ళలో ఒకళ్ళే ఈ కుట్రలో ఒక భాగస్తులై ఉంటారని చెప్పి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఏదో సినిమాలో మనం చూసిన స్టోరీ లాగా మొదట కోటంరెడ్డి దగ్గరికి ఏమీ తెలియనట్టు పేరోల కోసమే వాళ్ళు వెళ్ళటం, కోటంరెడ్డి అనుచరుల్లో కొంతమందిని వాళ్ళనే తిప్పుకోవటం, అదే పేరోల మీద వచ్చిన శ్రీకాంత్ చేత దీనికి పథకం రచించడం, అలాగే ఈయన చంపితే వచ్చే లబ్ధిని కూడా ముందే మాట్లాడుకోవడం ఎమ్మెల్యే టికెట్, దాంతో పాటు డబ్బు గురించి మాట్లాడుకోవడం. అంటే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందో కక్షపూర్తంగా జరిగిందో కాదు, ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి వ్యవహారం.